నేటి వరకు కొన్ని సంవత్సరాలుగా నీ ఆత్మీయ జీవితంలో యుద్ధం చేస్తూనే ఉన్నావు, నిద్రలేని రాత్రులు గడుపుతూనే ఉన్నావు. నీ జీవితంలో అది జరగాలయ్యా, ఇది జరగాలయ్యా, నా కుటుంబంలో సమస్యల నుంచి విడుదల పొందాలయ్యా, నేను ఓడిపోతున్నానయ్యా, నా ఆలోచనలతో నేను గెలవలేకపోతున్నానయ్యా, మనుషులతో పోరాడలేకపోతున్నానయ్యా, ఈ లోకంలో గెలవలేకపోతున్నాను అని నీకు నువ్వుగా అనేక మార్లు చెప్పుకున్న రోజులు, చెప్పుకున్న సందర్భాలు ఎన్నో ఉండి ఉండవచ్చు. నిద్రలేని రాత్రులు, కన్నీటి రాత్రులు, ప్రార్థనలో నలిగిపోయిన రాత్రులు ఈ లోక సంబంధులతోనే మాత్రమే కాదు, అధికారులతోనూ, లోకనాథులతోనూ, అంధకార దురాత్మ సమూహాలతో నువ్వు పోరాడి విసిగిపోయి అలసిపోయిన సంవత్సరాలు ఎన్నో. కానీ నువ్వు కంప్లీటెడ్ గా ఫెయిల్ అయిపోలేదు, కంప్లీటెడ్ గా నువ్వు దేవుని విడిచిపెట్టలేదు అంటే, నీ మనస్సు ఇంకా దేవుని మీద ఆనుకొని ఉన్నది అంటే, నీవు కృప పొందిన వాడువు, నీ కుటుంబము కృప పొందినది, నీవు నీ కుటుంబము దేవుని చిత్తంలో ఉన్నది అని దేవుడు మాట్లాడుచున్నాడు.